నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎన్నో 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 ఆత్మీయ పాఠాలు మాతో మాట్లాడుతూ ఉండగా, దేవా నీ మాటను మా మనసుల్లో నుంచి దుష్టుడు ఎత్తుకొని పోకుండా మేము జ్ఞాపకం పెట్టుకుని దానిని బట్టి ప్రార్థించి గుర్తు పెట్టుకునే వారంగా, ఏ వాక్యాన్ని అయితే అధికంగా మేము ప్రేమించి గుర్తు పెట్టుకుని గుండెల్లో దాచుకుంటున్నామో ఆ వాక్యం చేత మేము దీవించబడ్డానికి సహాయం చేయండి. విడిచిపెట్టేవన్నీ కూడా మాకు అక్కడికి రాకుండా అయిపోతున్నాయి. ఈనాడు మాతో మాట్లాడమని, మహిమ పొందమని, న్యాయాధిపతివైన దేవా మా విషయంలో న్యాయం తీర్చమని, మమ్మల్ని సరిచేసి నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు వింటున్నారు న్యాయాధిపతి గురించి. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 22వ వచనం. అసలు ఆ న్యాయాధిపతి ఎవరు? యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనం చదవండి. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మనకు శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. న్యాయాధిపతి వాకిట నిలబడ్డాడని ఎక్కడుంది? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని తీద్దాం. యాకోబు రాసిన పత్రిక, యాకోబు పాత నిబంధనలో ఉంటాడు, కానీ ఆయన రాసిన పత్రిక కాదది. కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క సహోదరుడైనటువంటి యాకోబు రాసిన పత్రిక, కొత్త నిబంధన గ్రంథంలో 5వ అధ్యాయం 9వ వచనం. సహోదరులారా, మీరు ఒక మాట వినండి, మీరు తీర్పు పొందకుండునట్లు ఒకని మీద ఒకడు సనుగుకోకండి. ఇదిగో న్యాయాధిపతి నీ వాకిట నిల్చున్నాడు. ఏమండి, చదవరా ఇంకా? చాలు చాలు. ఎక్కడున్నాడంటే న్యాయాధిపతి వాకిట్లో నిల్చున్నాడు. హీ రికార్డ్స్ ఎవ్రీథింగ్. అర్థమైందండి? ఇప్పుడు ప్రపంచం అంతా చాలా చక్కగా తయారవుతూ మన వాకిట్లలో సీసీ కెమెరాలు పెడుతున్నాం కదా, అవునా? సీసీ కెమెరాలు పెడుతున్నాం. సీసీ కెమెరా ఎక్కడి వరకు రికార్డు చేస్తుంది అని అంటే, అలా దూరం నుంచి మీ ఇంట్లోనికి ఎవరు వస్తున్నారు, ఇంటిలో నుంచి ఎవరు బయటికి వెళ్తున్నారు అన్నది మాత్రమే రికార్డ్ చేస్తుంది. అంతేనా? అంతే. మిగిలిన లోపల ఏం జరుగుతుంది అది రికార్డ్ చేయలేదు. అలా రికార్డ్ చేయాలంటే లోపల ఇంకోటి పెట్టాలి, అంతే. దాని పరిధి ఎక్కడ వరకు అక్కడ వరకే ఇట్ కెన్ ఏబుల్ టు రికార్డ్. అది అప్పటి వరకే రికార్డ్ చేయగలదు. కానీ న్యాయాధిపతి వాకిట్లో నిల్చున్నాడంట. ఆ న్యాయాధిపతి ఎవరో యెషయా గ్రంథంలో విన్నాం మనం. ఎవరంట ఆ న్యాయాధిపతి? యెహోవా మన న్యాయాధిపతి. చెప్పండి, యెహోవా మన న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు. దేవుని స్తోత్రం కలుగును. ఆయన మనల్ని ఏం చేస్తాడంటే రక్షిస్తాడు. ఇప్పుడు ఆ న్యాయాధిపతి ఎక్కడ ఉన్నాడంటండి? వాకిట నిల్చున్నాడు. ఎందుకొరకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని రక్షించటానికి. దేవునికి స్తోత్రం. ఎందుకొరకు నిలబడ్డాడు? మనల్ని రక్షించటానికి. అయితే వాకిట నిలబడ్డాడు అన్న దగ్గర ఒక వార్నింగ్ రాసింది. ఏమనంటే, సహోదరులారా, మీరు ఇంటిలో జాగ్రత్తగా మాట్లాడుకోండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు సొనుక్కోకండి రా, వేరే సహోదరుని మీద తప్పుగా మాట్లాడుకోకండి. ఇవన్నీ కూడా వాకిట్లో ఉన్న న్యాయాధిపతి అనగా నీ దేవుడు వినుచున్నాడు అని చెప్తున్నాడు. ఎవరు వింటున్నారంట? ఎవరు వింటున్నారంట? ఎవరు వాకిట్లో ఉన్నాడంట అతడు? ఎవరు వాకిట్లో? నా వాకిట్లో ఉన్నాడు. నా వాకిట్లో ఉన్న దేవుడు నా ఇంటిలో జరుగుతున్న ప్రతి సంగతిని గమనిస్తున్నాడు. అంటే ఇప్పుడు న్యాయాధిపతి నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని వింటున్నాడు కాబట్టే నేను సెట్ అవ్వాలి. అంతేనా? నేను సరి అవ్వాలి, మనందరము సరి అవ్వాలి. మన ఇంటిలో ఏం జరుగుతుంది, ఏ విధమైన మాటలు మాట్లాడుకుంటున్నాం, చర్చిలో ఎలా ఉంటున్నాం, బయట సమూహాలలో ఎలా ఉంటున్నాం, బయట ఉద్యోగంలో ఎలా ఉంటున్నాం, ఇంటిలో ఎలా ఉంటున్నాం. ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతీదీ కూడా మరి పరిశీలిస్తున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును. న్యాయాధిపతి మన వాకిట్లో
నిలబడి ఉన్నాడు. అసలు న్యాయాధిపతి చేసే పని ఏమిటి? సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నాడు కదా. సమూయేలు ఒక న్యాయాధిపతి తెలుసు కదా. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో ఆయన పని ఉంటుంది చూడండి, ఒక్కసారి చూడండి. సమూయేలు మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఉండి చూడండి. నేను మీకు చిన్న మాటలు గుర్తు చేస్తాను. 7వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము పేజ్ నెంబర్ 228 అధ్యాయము 7 5వ వచనం చూడండి. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలవనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. న్యాయాధిపతి చేసే పని ఏమిటంటే మన తరపున ఎవరికి ప్రార్థన చేస్తాడంటే అతడు యెహోవాకు, అనగా ప్రభువైన యేసుక్రీస్తు మన వాకిట నిలబడి మనందరి కొరకు పరలోకమందున్న తండ్రి అయిన దేవునికి మన మనవులన్నీ కూడా రికార్డు చేస్తున్నాడు అనమాట. దేవుని స్తోత్రం కలుగు. అయితే ఇప్పుడు ఎక్కడో దేవుడు అని ఊహించకండి, అంత దూరం పోకండి. అర్థమైందా? అంటే మన ప్రార్థనలన్నీ ఆలకించేవాడు అతడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన ప్రార్థనలన్నీ ఆలకించేవాడు. ఇదిగో ఆ మిస్పాలోకి వాళ్ళందరిని ఎందుకు రమ్మన్నాడంటే ఆ ప్రాంతానికి మరి యుద్ధం వస్తుంది. అందుకని మీరందరూ రండి, ఇక్కడ ప్రార్థన చేద్దాం. ప్రార్థనలోనికి అంటే ఆత్మీయ జీవితంలోనికి నడిపించేవాడు న్యాయాధిపతి. దేవుని స్తోత్రం కలిగింది. అలాగనే 10వ వచనం 9వ వచనం చూడండి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. దేవుని స్తోత్రం కలుగును. అంగీకరించి ఏం జరిగింది? 10వ అధ్యాయం 10వ వచనం లాస్ట్ లైను. 10వ వచనం లాస్ట్ లైను. ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి అంటే అవతల వాళ్ళు ఓడిపోయారు. అంటే ఇశ్రాయేలీయులు ఏమయ్యారనమాట? గెలిచారు. దేవుని స్తోత్రం కలుగును. అంటే వాకిట న్యాయాధిపతి నిల్చుండేది ఎందుకోనంటే ఏ వాకిటైతే ఆయన నిలబడ్డాడో ఆ ఇంట్లో వారిని అన్ని విషయాల్లో గెలిపించడానికి. దేవుని స్తోత్రం. మన పక్షమున యుద్ధములు చేయడానికి, మన పక్షమున మనకు విరోధంగా వచ్చే ప్రతి అపాయం మీద ఆయన పోరాడడానికి, మనల్ని రక్షించడానికి, మనలను మరి సురక్షితమైన ఆయన హస్తాలతో కాపుదల ఇవ్వడానికి వాకిట్లో నిలబడి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం అక్కడ ఆయన నిలబడి ఏం చేస్తూ ఉన్నాడు కొన్ని విషయాలు కూడా చూద్దాం. చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు దగ్గరుండి తట్టుచున్నాను. ఎవరైనాను నా స్వరము విని ఏంటి తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో కూడా నాతో కూడా అతనును భోజనం చేయదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది తెరవబడని హృదయం గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. నీ తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, నీ వాకిటి ఉండి నీకు రక్షణ కల్పిస్తాను, నీ లోపలికి వచ్చి నీతో పాటు జీవనం చేస్తాను అని చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వినండి. ఆయన వాకిట ఉండి ఏంటంట మొదట మన సంభాషణలు వింటూ ఉన్నాడు. మన పక్షాన ఏ అపాయం రాకుండా కాపాడుతూ ఉన్నాడు. మన విషయంలో ఏ ఆపద వచ్చినా ఆయన రక్షిస్తూ ఉన్నాడు. మన విరోధులతో ఆయన మన వాకిట్లో ఉండి ఏమవుతున్నాడంటండి? పోరాడుతూ ఉన్నాడు. చెప్పు, నీ ఇల్లు నీ గుమ్మం ఎప్పుడు కూడా ఖాళీ కాదు, ఆయన ఉంటానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. యెహోవాయే ఈ గృహానికి అధిపతి అని చాలామంది వాక్యం పెట్టుకుంటా ఉన్నారు. నేను చాలా ఇళ్ళకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉన్నాను. నీ నిజ జీవితంలో ఆయన అధిపతిగా ఉండాలి. నీ గుమ్మానికి మరి కాపలాదారుడు కాదు, యజమానిగా ఉండాలి. దేవుని స్తోత్రం కాదు. ఆయన నీ గుమ్మం దగ్గర ఒక దుడ్డుగర్ర పట్టుకొని కూర్చున్న ఒక పెద్ద వ్యక్తిలాగా ఉండాలి ఆయన. అప్పుడు నీ ఇంటికి రక్షణ, నీ ఇల్లు ఆపదల నుండి తొలగుతుంది, నీ ఇంటిలో వారు గెలుస్తారు, నీ ఇంటిలో వారికి ఏ అపాయం రాకుండా కాపాడుతాడు ఆయన. ఆయన హస్తాల కాపుదల నీ మీద ఉంచుతాడు. ఆయన నీ గుమ్మంలో ఉండి నీ మీదకి వచ్చి విరోధులతో ఆయన పోరాడతాడు. ఆయన నిన్ను ఎలా నడవాలో నడిపిస్తాడు. ఆయన నీకు రక్షణకర్త. యెహోవా మన రాజు, నీకు అధిపతి అతను. ఆయన మాటలతో నువ్వు బ్రతకాలి, ఆయన మాట వినాలి, ఆయన పెంపకం కింద నువ్వు బ్రతకాలి. ఆయన నీ ఇంటికి అధిపతి అని అనుకున్నప్పుడు, రాజు అనుకున్నప్పుడు నీ గృహంలో ఆయనకి ఇష్టం లేని సంగతులను పారవేయాలి, ఆయనకి ఇష్టమైన సంగతులు పెట్టుకోవాలి. అనగా నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ జీవితాన్ని మార్పు చేసుకోవాలి, ఆయనకి ఇష్టమైనట్టుగా నడుపుకోవాలి. ఆయన వాకిట్లో ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడనే స్పర్శ నీకు తెలియాలి. ఆయన ఉన్నాడు కాబట్టి భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. అంటే ఒక ఇంత అంటాను, చర్చిలో కంటే
ఇంటిలో చాలా శ్రద్ధగా నువ్వు ఉంటూ ఉండాలి. భక్తి జీవితంలో శ్రద్ధగా ఉండాలి. ఏమండి, వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితంలో శ్రద్ధగా ఉండాలి. మనం కేవలం 1 గంట లేదా 2 గంటలు చర్చిలోకి వచ్చి మాత్రమే భక్తి చేసే వారంగా ఉండకూడదు. ఇంటి దగ్గర, మన ఇంటి వాకిట్లో న్యాయాధిపతి ఉండి మన తరపున శత్రువులతో పోరాడే న్యాయాధిపతి అక్కడ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈయన నీకు న్యాయాధిపతి అయినా, ఈయన నీకు రక్షణకర్త అయినా, మరి ఇంకా ఆయన అక్కడ ఉండి ప్రతిదీ కూడా మన పక్షాన ఆలకిస్తున్నాడు. కాబట్టి ఆయన ఇంకా ఏమేమి చేస్తాడో. అదే వాకిట్లో మరొకటి కూడా ఉంది దేవునితో పాటు. వినండి, అదే వాకిట్లో దేవునితో పాటు మరొకటి కూడా ఉంది. అదేమిటో చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆదికాండం 4:7. ఇవి ఆదాము అంటున్నాను, దేవుడు కయీనుతో మాట్లాడుతున్న మాటలు. కయీన్ ఎవరు? ఆదాము యొక్క హేబేల్ తమ్ముడే లేండి, హేబేల్ బ్రదరే లేండి. ఆదాము యొక్క ప్రథమ సంతానం. పడిపోయారు, తీసేయండి, పిల్లల్ని తీయండి. ఆదాము యొక్క ప్రథమ సంతానం కయీను. ఆదాము యొక్క ప్రథమ గర్భఫలము కయీను. ప్రథమ గర్భఫలమే తనొక పొరపాటు చేశాడు. ఏమిటంటే, తన ఆస్తిలోది కొంత తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడు. తన ఆస్తిలోది కొంత తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడు. కొంత. ఆదాము చెప్పుండాలే వాళ్ళ పెద్ద అబ్బాయితో, నన్ను దేవుడు నిర్మించాడు రా, నాకు ప్రత్యేకమైన తోట వేశాడు రా, అందులో నన్ను ఉంచాడు, నాకు తోడుగా మీ అమ్మని నా పక్కటెముకలోంచి సృష్టించాడు రా. చెప్తావా లేదా? నీ జీవిత దినములన్నీ చెప్పవా? మీ గురించి మీ పిల్లలకి చెప్పకపోతే మీ అనుభవాలు తెలియవు. అర్థమైందండి? మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి రాదు. అర్థమైందండి? నా పక్కటెముకలోంచి తీసి అమ్మని చేశాడు రా, కాబట్టి మేమిద్దరము మా తొలి సంతానం రా నువ్వు. దేవుడు మా కొరకు ప్రతిదీ ఏర్పాటు చేశాడు రా అని అన్నప్పుడు వీడికి అన్నీ అర్థం కావాలి కదా. దేవుడు ఇచ్చినవా ఇవన్నీ, దేవుడు చేసినవా ఇవన్నీ. ఒకనొక రోజు నేను దేవునికి దూరం అయిపోయాను రా, చెప్పాలి కదా. ఆ రోజు నా పరిస్థితి మారిపోయిందిరా, చెప్పాలి కదా. చెప్పే ఉంటాడు. చెప్పుంటాడంటారా లేదంటారా చెప్పండి? చెప్పే ఉంటాడు. ఆ రోజు నా పరిస్థితి మారిపోయింది, నేను దేవుని ఎదుటికి వెళ్ళలేకపోయాను రా. ఏమంటే నేను దిగంబరిగా ఉన్నాను నాకు అర్థమైందిరా. వెంటనే దేవుడు తన ఎదురుకు వచ్చి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చాడు. ఒక బలి ద్వారా ఓ మేకపిల్లని బలి ఇచ్చాడు, గొర్రె పిల్లని బలి ఇచ్చాడు. దాని చర్మం తీసి నాకు కట్టుకోమని మరి నాకు చెప్పాడు. నేను వెంటనే అవి కట్టుకుని ఆయన ఎదుటికి వెళ్ళి మాట్లాడాను రా. మమ్మల్ని ఇద్దరిని తప్పుదోవలో నడిపించిన సాతానుకు దేవుడు పెద్దగా శిక్ష వేశాడు. ఆ తర్వాత మాకు కూడా శిక్ష వచ్చింది, ఇలా మిగిలాం మేము అని చెప్పి ఉండాలి కదా. ఇప్పుడు అతని ప్రథమ సంతానం అతని గురించి అన్ని విషయాలు తెలుసుకుని, దేవుని గురించి అన్ని విషయాలు తెలుసుకుని దేవునికి ఇచ్చే అర్పణ ఎంత బాగుండాలండి. ఇప్పుడు కయీనుని దేవుడు కొంత అర్పణ ఇవ్వనందుక అలా చేశాడు అని మనం అందరం అనుకుంటాం. అర్పణ ఇవ్వకపోయినందుక కాదు, ఇన్ని తెలిసి. చూసావా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కయీను తన ఆస్తిలో కొంత తీసుకొచ్చి, తన సంపాదనలో కొంత తీసుకొచ్చి ఇచ్చినందుకు దేవుడు ఏకంగా చంపేస్తాడా అని క్వశ్చన్ మీకు రావాలి కదా. ఎందుకు ఆయన మీదకి అంత శిక్ష రావాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, ఇన్ని తెలిసి తప్పు చేశాడండి. దేవుని మేలులు ఇన్ని తెలిసి, అసలు సృష్టి వారి ఇంటి దగ్గర నుంచి ఆరంభమైంది అని అంటే అతను ఎంతలాగా ఉండాలి. అయినా ఆ ప్రథమ సంతానం పాడైపోయి ఎంతో కొంత ఇది ఇస్తే అంతలే, ఇవ్వకపోతే అంతలే అని. కాబట్టి దేవుడు ఏది చేసినా సంతృప్తిగా చేయమని రాత్రి మాట్లాడుతున్నాడు. దేవుడు ఉత్సాహముగా ఇచ్చివారిని దీవించును అని కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. ఇప్పుడు ఇవ్వడం గురించి కాదు మన ప్రస్తావన. అలా పట్టుకెళ్ళాడు, ఎంతో కొంతలే అనుకుంటూ పట్టుకెళ్ళాడు. ఈ నెలకి ఇది చాలులే అని అనుకొని మళ్ళీ అలాంటి ఉద్దేశాలు ఉండకూడదు. సరే, ఎప్పుడు కొంతమంది ఇట్లా చేస్తుంటారు, ఎప్పుడు 10వ వంతు చర్చికి ఇస్తున్నాం కదా, ఈసారి 10వ వంతు బేదలకు పంచిపెడదాంలే. నీ 10వ వంతు దేవుంది, అది దేవుని మందిరంలో పడాలి అంతే. ఇక మిగిలిన ఏ సహాయ కార్యక్రమాలను నువ్వు దాన్ని మించి చేయాల్సిందే. అంతేగాని అందులోంచి చేసి ఆయన 10వ వంతే నువ్వు ఇతరులు పంచిపెట్టేస్తే నువ్వు చేసింది ఏముంది. కాబట్టి అటువంటి తప్పుదావ కూడా మనం పట్టకూడదు. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. కానీ కయ్యను ఏం చేశాడంటే ఎంతో కొంతలే అనేసి తీసుకొచ్చి హేబేలేమో తన ప్రథమ ఫలం తీసుకొచ్చాడు. అందుకని వెంటనే దేవుడు ఏం చేశాడంటే, హేబేలు కృతజ్ఞతతో తీసుకొచ్చాడు, కయ్యను నిర్లక్ష్యంతో తీసుకొచ్చాడు. ఆ నిర్లక్ష్యమే నచ్చలేదండి ఆయనకి. ఆదాము అంత శాపం తెచ్చుకోవడానికి గల కారణం మాట వినకపోవడం. సింపుల్ కారణాలు చూసావా? ఆదాము అంత శాపం తెచ్చుకోవడానికి గల కారణం ఏంటి?
సింపుల్ కారణం చెప్పాలి, మీరు చెప్పాలి. మాట వినకపోవటం. కయ్యనంత శాపం తెచ్చుకోవడానికి గల కారణం నిర్లక్ష్యం. ఏంటది? అవి మన దగ్గర పుష్కలంగా ఉన్నాయి, మానవుల్లో పుష్కలంగా ఉన్నాయి. మాట వినకపోయిన తత్వం పుష్కలంగా ఉంది, అలాగే నిర్లక్ష్యం పుష్కలంగా ఉంది. అయినా దేవుడు ఇది కృపాకాలం కాబట్టి మనల్ని ఏం చేస్తున్నాడంటే కృప చూపించి విడిచిపెడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగు. ఎందుకు విడిచిపెడుతున్నాడంటే ప్రకటన గ్రంథంలో చెప్పాడు కదా, అయ్యా నువ్వు ఎంత నిర్లక్ష్యం వహిస్తావో నిర్లక్ష్యం వహించేవాడిని నిర్లక్ష్యంగానే ఉండనిమ్ము అన్నాడా? అశ్రద్ధ చేయవాడిని అశ్రద్ధగానే ఉండనిమ్ము, పాపిని పాపిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము, అన్యాయస్తుడు అన్యాయస్తుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు నీతిమంతుడిగానే ఉండని. ఎలా ఉన్నాను అలా ఉన్నాయి. ఎందుకంటే నేను దీన్ని ముగించడానికి సిద్ధపడుతున్నాను. ముగించే దినమున తీర్పు ఉంది, ఆ రోజు నేను వారితో మాట్లాడతాను అని చెప్పి అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రైట్. ఆ కయ్యని విషయంలో మాట్లాడుతున్నాడండి ఆ మాటలు. ఏమని తెలుసా? కయ్యనంట దేవుడు ప్రత్యక్షమైనంటనే తనకి ఇష్టమైన అర్పణ తీసుకొచ్చిన హేబేల్ని కయ్యని చంపేసిన వెంటనే దేవుడు ప్రత్యక్షమైపోయాడంటండి. ప్రత్యక్షమైపోయి ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? కయ్యను, ఎందుకు తలదించుకున్నావు? ఎందుకయ్యా అలా తలదించుకుని ఉంటావు ఎంతసేపు? నీ మొక్కం ఎందుకలా చిన్నపుచ్చుకుని కూర్చున్నావు? నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవా? కాబట్టి మన అందరం తల ఎత్తుకునే వాక్యం వినాలండి. అవి తల దించుకున్న వాళ్ళు మాటలు వినాలి. మనం ఎప్పుడు ఏం చేయాలంట? దీర్ఘంగా వినాలి, తల ఎత్తుకొని వినాలి, జాగ్రత్తగా వినాలండి దేవుని వాక్యాన్ని. ఈ సందర్భంగా నేను మాట చెప్తా, వింటారా? సాధారణంగా చిన్నపిల్లలకు టై, బెల్ట్, బూట్లు, సాక్సులు అన్నీ వేస్తారు కదా. సేమ్ వీడికి ఏం వేస్తారో మిలిటరీ వ్యక్తికి కూడా అదే వేస్తారు. అవునా? తీసుకెళ్ళిపోవాలి, తీసుకెళ్ళిపో. మీ ఇద్దరికి వాక్యం లేదు, పడాలి లేదు, చేయాలి. కారణం తెలియాలి, వాళ్ళకి అర్థమవుతుంది, ఇప్పుడిప్పుడే తెలియాలి. మిలిటరీ వ్యక్తికి కూడా అవే ఉంటాయి. అర్థమైందా? చిన్నపిల్లలకి కిడ్స్కి వెళ్తాయి, కిడ్స్ స్కూల్కి వెళ్తుంటారు చూడండి, వాళ్ళకి టై, బెల్ట్ ఇవన్నీ. వాడు చూడండి పొట్టెల కింద దింపడానికి కుదరదు, వెన్నెల కింద దింపడానికి కుదరదు. ఎంతసేపు ఎలా ఉండాలి తెలుసా? ఇలా ఉండాలి. నువ్వు వెన్ను తిన్నగా నిలబడి ఏది విన్నా అది వెంటనే మెదడులోకి వెళ్తుందండి. ఏది వెన్ను తిన్న, అది సైంటిఫిక్ రీజన్ అది. అలాగే వాడు బార్డర్లో ఉన్నవాడు కూడా అలాగే వెన్ను నిలబెట్టి పనిచేయాలి. అందుకని గట్టిగా కడతారు ఇవన్నీ కూడా. ఏమండి? కాబట్టి అసలు ఎందుకు తలదించుకుంటున్నావు? ఎందుకు మొహం చాటేసుకుంటున్నావు? ఎందుకు మొహం చిన్నబుచ్చుకుంటున్నావు? నువ్వు ఈ దేవుని ఎదుట సత్క్రియ చేస్తే ఎందుకు అలా చేస్తావు? ఎప్పుడైనా చూడండి, మన దేవుని ఎదుటికి నేరుగా ఎందుకు రాలేమంటే దేవుని విషయంలో భక్తిహీనతలో ఉన్నామని తెలిస్తే కనుక మనం తల ఎత్తుకుని రాలేమండి. మనలో ఎంతో ఆత్మ న్యూనతాభావం పనిచేస్తూ ఉంటుంది లోపల. అందుకనే నాకు కొంతమంది పలకరింపులో తేడా తెలుస్తుంది. ధైర్యంగా ఎదుటికి వచ్చే ప్రైజ్ లాట్ చెప్తారు. అప్పుడు అనుకుంటా వాళ్ళల్లో ఏదో మార్పు వచ్చింది, ఏదో జరిగింది, ఆత్మకార్యం ఏదో జరిగిందని అనిపిస్తుంటుంది కొన్ని విషయాల్లో. తల ఎత్తుకొని ధైర్యంగా సత్క్రియ చేసిన వాళ్ళు నువ్వు తల ఎత్తుకునవా అనే సందర్భంలో చెప్తున్నాడు. ఏంటి వినండి, మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం. ఏంటి వినండి. సత్క్రియ చేయకపోతే వాకిట ఏమి నిల్చుందంటండి? చెప్పాలి, ఏమి నిల్చుందంట? పాపం ఉందంటండి వాకిట్లో. ఇప్పుడు అదే వాకిట్లో ఎవరున్నారు? చెప్పాలి, అదే వాకిట్లో ఎవరున్నారు? అదిగోండి. ఇప్పుడు ఎవరి వాకిట్లో అయితే పాపం ఉందో ఆరి వాకిట్లో దేవుడు నిలబడి ఏం చేస్తున్నాడంటే తడుతున్నాడు. తలుపు తీ, నేను లోపలికి వస్తే నీ పాపము నీ మీద రాజ్యవేలదు. దేవుని స్తోత్రం కదా. ఈ వాకిట పాపము ఉండి ఏం చేస్తుందంటే తెలుసా? అక్కడ పదం రాశాడు. ఏం పదం చదవాలి మీరు? అలా కాదు, వాకిట పాపము ఏం చేసిందంటండి? పొంచి ఉంది. అంటే పొంచి ఎవరుంటారు చెప్పండి? అటాక్ చేయడానికి ఇష్టపడే వాళ్ళు, అంతేనా? పొంచి ఉంటారు. దాన్ని ఏమంటారు? జాగ్రత్తగా మాట వేశారు అంటారు, చూసావా? పొంచి ఉండడం. పాపం ఏం చేస్తుందంటే పొంచి ఉందంట. మనము సరైన భక్తి చేయలేకపోతే, ఎవరికైనా అన్యాయం చేసినా, ఎవరి విషయంలో నమ్మకంగా లేకపోయినా, దేవుని విషయంలో నమ్మకం లేకపోయినా, పాపం మన మీద రాజ్యం వెళ్తున్నా, పాపాన్ని మనం జరిగిస్తున్నా, పాపం మన హృదయంలో పెట్టుకుని పెంచి పోషిస్తున్నా, అదేం చేస్తుందంటే తెలుసా? దాని వలన దాని పేరే పాపం. ఆ పాపం వాకిట్లో నిల్చుని ఎప్పుడు నువ్వు వాకిట్లోంచి బయటికి వెళ్తావా నిన్ను పొంచి మింగుదామనేది
ఎదురు చూస్తుందంట. అందుకని అదే పాపము నీ మీద కబళించకుండా నిన్ను రక్షించడానికి ఆయన వాకిట్లో ఉండిపోయాడండి. ఆయన వాకిట్లో ఉండిపోయాడు. ఏదైతే నేను చేసే పాపం నన్ను కబళించకుండా, నన్ను మింగేయకుండా, అర్థమైందా? ఆయన వాకిట్లో నిలబడిపోయాడండి నిన్ను నన్ను రక్షించడానికి. ఆయన మన న్యాయాధిపతి, ఆయన మన రక్షణకర్త, మన రాజు. ఆయన మాట మనం వినాలి, ఆయన మనల్ని రక్షిస్తాడు. పాపమేమో ఓ పక్క పొంచి ఉంది మనల్ని మింగటానికి, అదే సమయంలో దేవుడు కూడా వాకిట్లో ఉన్నాడు మనల్ని రక్షించటానికి. దేవుని స్తోత్రం కాదు. చూస్తాడు చూస్తాడు చూస్తాడు, తడతాడు తడతాడు తడతాడు. నీ హృదయం తెరిచి ఆయనకి చోటు ఇవ్వకపోతే, నీ గృహంలో ఆయనకి చోటు ఇవ్వకపోతే, నీ జీవితంలో ఆయనకి చోటు ఇవ్వకపోతే ఇంకంతే. ఆయన వెళ్ళిపోయాడంటే పాపందే నీ మీద రాజ్యం. పాపము చేసిన వాడు పాపానికి దాసుడు అని చెప్పి యోహాను సువార్త 8:24 34 చెప్తాను. ఏమండి? పాపం చేసిన వాడు దేనికి దాసుడు అంట? పాపానికి దాసుడు. ఎప్పుడైతే దానికి దాసుడుగా నిన్ను మార్చుకుందో ఆ తర్వాత నీ మీద అజమాయిష చలాయించి పాపము వలన వచ్చు జీతం నీకు ఇచ్చేస్తుంది. ఏమిటది? మరణం. పాపం వలన వచ్చు జీతం మరణం. అది నిత్య నరకాగ్నికి దారితీస్తుంది. వాకిట నిలబడే దేవుడు ఇంకేం పనులు చేస్తూ ఉన్నాడు? పరలోక ప్రార్థనలో ఒక మాట అంటాడు. ఏమనంటే, నువ్వు ఇతరులను క్షమించిన ఎడల నీవు క్షమించబడదు. ఇతరులకు మేలు చేసిన ఎడల నీకు కూడా మేలు చెప్తా. వాక్యం చదవండి, మత్తయి సువార్త 6:14-15 ఆ 2 వచనాలు చదవండి చాలు, ముగిద్దాం మనం. మనుష్యుల అపరాధములను నీవు క్షమించిన ఎడల నీ పరలోకపు తండ్రియు నీ అపరాధములను ఏం చేస్తారంట? క్షమించును. మీరు అపరాధములను క్షమించలేదనుకోండి, మీరు ఎంతసేపు అందరి పాపాల గురించి ఇంట్లో మాట్లాడుకుంటున్నారనుకోండి, ఆ సోలు కూడా ఆయన వింటాడు. మీ అపరాధాలు కూడా ఆయన ఏం చేయడంట? క్షమించడంట. అంటే ఇప్పుడు ఆయన వాకిట్లో ఉండి నీ ప్రతిదాన్ని, ప్రతి మాటలను కూడా నువ్వు ఇతరుల మీద ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నావో అది చూస్తున్నాడంట ఇంట్లో ఉండి. దేవుని స్తోత్రం కలిగి ఉన్నాడు. అలాగే మత్తయి సువార్త 7:1-2 ఇలా ఉంటుంది. మీరు తీర్పు తీర్చకండి, అప్పుడు నీ గురించి కూడా నీకు తీర్పు తెచ్చబడదు. నువ్వు ఎలాంటి కొలతతో కొలుస్తావో అలాంటి కొలత చొప్పునే నీకు కూడా కొలవబడును. నీకు ప్రతిఫలం ఇవ్వడానికి, కొలవేయడానికి ఆయన గుమ్మంలో ఉన్నాడంటండి. నీకు ప్రతిఫలం ఇవ్వడానికి, కొలవేయడానికి ఏం చేస్తున్నాడంట? ఆయన గుమ్మంలో ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. మనం చీకట్లో మాట్లాడుకుంటున్నాం, ఇంట్లోనే మాట్లాడుకుంటున్నాం అని అనుకుంటున్నాం. లోకాసు వార్త 12:3 ఎలా ఉంది? మీరు చీకట్లో మాట్లాడుకుంది వెలుగులో వినపడుతుందని చెప్తుంది దేవుని వాక్యం. కాబట్టి మనం అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన తరపున న్యాయాధిపతి ఎలా ఉన్నాడంటే మన తరపున రక్షించడానికి, చెప్పండి, ఇంకా మనలను సరైన మార్గంలో పెట్టడానికి, మన క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి, మన వాకిట్లో పొంచి ఉన్న ఆ యొక్క ఏదది పాపము యొక్క ఫలితం మన మీద రాకుండా ఆయన అడ్డుకట్ట వేయడానికి మన గుమ్మంలో ఉన్నాడంటాడు. దేవుని స్తోత్రం కలిగి. అలాంటి న్యాయాధిపతి మన వాకిట్లో, మన ఇంటిలో మనతో పాటు ఉండటం మనకెంతో క్షేమం కదా. ఆయన మందసం మన ఇంట్లో ఉండడం ఎంతో క్షేమం కదా. ఆయన మనతో ఉండడం, మనకి కాపలాగా ఉండడం క్షేమం కదా. ఆయన గుమ్మం దగ్గర ఉన్నాడు అని అన్నప్పుడు నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నీ మాట జాగ్రత్తగా ఉండాలి, నీ తీర్పులు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళైతే అలా ఏడ్చారు కానీ నేనైతే అలా ఏడవను అని అనద్దు. మన జీవితంలో అలా ఏడ్చే సందర్భం వచ్చేస్తుంది. వాళ్ళైతే అలా తగలబడ్డారు కానీ నేనైతే అలా తగలబడ్ను అని అనుకోవద్దు. మనం అలా తగలబడే సమస్య వచ్చేస్తుంది. మనకి బిడ్డలున్నారు, మనం ఎవరి విషయంలో తీర్పు తీర్చొద్దు. మన బిడ్డల మీదకి సేమ్ తీర్పు నువ్వు తెచ్చుకుంటావు. నీ బిడ్డలకేం తెలియదు, నీ మాట వల్ల నీ సంతానం మీదకి తీర్పు రావడానికి వీలు లేదు. నువ్వు ఏ కొలతతో కొలిస్తే ఆ కొలతతో తీసుకొచ్చి కొలవడానికి దేవుడు నీ విషయంలో నిర్ణయిస్తున్నాడంట. ఆయన న్యాయాధిపతి, న్యాయమే చెప్తాడు, న్యాయాన్ని చూసే చెప్తాడు. న్యాయాధిపతి అమ్ముడు పోడు. ఆయన పేరే న్యాయాధిపతి. న్యాయమును బట్టి అధికారం చలాయించేవాడు న్యాయాధిపతి. నీ ఇంటిలో జరుగుతున్న న్యాయాన్ని చూసి నీకు ప్రతిఫలం ఇస్తాడు. న్యాయాధిపతి నీ కానుకలకు అమ్ముడు పోడు. న్యాయాధిపతి నీ గాంభీర్యానికి అమ్ముడు పోడు. నీ న్యాయాధిపతి నీ మాట తీరుకు అమ్ముడు పోడు. న్యాయాధిపతి నీ వాగ్దాటికి అమ్ముడు పోడు. నీ న్యాయాధిపతి, ఈ న్యాయాధిపతి నీ యొక్క గాంభీర్యానికి లేకపోతే ఇచ్చే దేనికో అమ్ముడు పోడండి. ఆయన న్యాయం చూస్తాడు ఇంటిలో. దేవుని స్తోత్రం కలిగి. కాబట్టి మనమందరం అట్టి న్యాయాన్ని కలిగి ఉండి, అట్టి స్థితిని, అట్టి భక్తిని కలిగి ఉండి ఆయన కృపాసనం దగ్గర ధైర్యంగా చేరుకుందాం. దేవుని స్తోత్రం కలిగి.
ఇప్పుడు కృపాసనం దగ్గరికి ధైర్యంగా చేరుకొని మనం ఏం చేయాలి? రొట్టెని తీసుకోవాలి. ఏం చేయాలండి? రొట్టెని తీసుకోవాలి. చాలా మందిరాల్లో అందుకే బలిపీఠం దగ్గరికి వచ్చి రొట్టె తీసుకునే పరిస్థితి పెడతారు. అర్థమైందా? అందరూ బలిపీఠం దగ్గరికి వచ్చి అందరూ అన్ని మందిరాల్లో ఒకసారి వెళ్ళి చూడండి, లేకపోతే ఆదివారం ఒక ట్రిప్ వేసి రండి, పోని మంచి విషయాలు నేర్చుకొని వస్తారేమో. అర్థమైందా? చాలామంది ప్రార్థనలకు వస్తారు, వాళ్ళు అట్టిండి అటే వెళ్ళిపోతున్నారు. వచ్చేవారు అట్టిండి అటే, అటు వచ్చేవారు అట్టిండి అటే, అటు వచ్చేవారు అట్టిండి అటే. ఇక సంవత్సరం మేమిద్దరం ఎప్పుడు కలం. నిజంగా నేను నెలనాడు ఎవరితో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి, చాలామందితో. కారణం ఏంటంటే వాళ్ళు వస్తున్నారు, ఆ వెనక నుంచి వెళ్ళిపోతున్నారు. అదేందా? కనీసం ఒక పలకరింపు, ఒక విష్ ఉండాలండి. బలిపీఠం దగ్గరికి వచ్చి రొట్టె తీసుకునే పరిస్థితి, ఎందుకంటే సమాధాన పీఠం దగ్గర మనం చేరుకోవాలి. ఇది వాక్యం. దేవుని స్తోత్రం కలుగు. కాకపోతే ఇప్పుడున్న సమయాలను బట్టి, ఇప్పుడున్న జనములను బట్టి ఇదే మీ దగ్గరకు తీసుకొచ్చి సర్వ్ చేసే పరిస్థితి ఉంది. ఆ తొక్కిసలాటను కంట్రోల్ చేయడానికి మనుషులకు రెస్పెక్ట్ లేదు, తెలిసిన. అది సంఘాల్లో చోటు చేసుకోకుండా, అర్థమైందండి? మనుషులకు రెస్పెక్ట్ లేదు, సంఘాల్లో చోటు చేసుకోకుండా కొత్త విధానాలను పెట్టినారు. సంఘంలో ఏది ఉండకూడదో దాన్నే తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం. ఏ కులం అనేది ఉండకూడదు, సంఘంలో కులాలను తీసుకొచ్చి పెట్టుకున్న సంఘాలు ఉన్నాయి. అందుకని రొట్టె వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇప్పుడు. అర్థమైందండి? ఆడవాళ్ళకు మగవాళ్ళకు మర్యాద లేదు. ఏమండి? లైన్లోనే నిలబడాలనే క్రమాలు లేవు. వీటన్నిటిని సరి చేసుకోలేక చాలామంది దీని నుంచి తొలగిపోయింది. మనకైతే మందిరం ప్రారంభం నుంచి విశాలంగా లేక మనం మీకు వరవెళ్ళలోనికే వెళ్ళిపోయినాం. ఏదేమైనప్పటికీ అది నీ దగ్గరికి వస్తుందో, నువ్వు రొట్టె దగ్గరికి వెళ్తున్నావా సంగతి పక్కన పెడితే, నువ్వు దేవునితో సమాధాన పడ్డావా? దేవుని విషయంలో న్యాయంగా నడుచుకుంటున్నావా? ఆయన విషయంలో జాగ్రత్తగా ఉన్నావా లేదో పరిశీలించుకుని రొట్టె తీసుకోవాలి. మోకరించండి, రొట్టె మీ దగ్గరికి వస్తుంది. పరిశీలించి రొట్టెని తీసుకోవాలి. అయ్యా, వాకిట్లో నిల్చున్నది అందుకోసమా? నాకు రక్షణ ఇవ్వడానికా? నా పాపం నా మీద పొంచి ఉంది కదా, దానికోసమా? అది నా మీద కబళించకుండానా? అయ్యా, నువ్వు వాకిట్లోనే ఉండిపోవద్దయ్యా, లోపలికి రా అని కూడా ఆహ్వానించండి. నాతో కూడా భోజనం చేసే సహవాసం, అంటే నాతో నీవు ఉన్నావనే స్పర్శ నాకు తెలియచేయ్యా. నువ్వు వాకిట్లోనే ఉండిపోవద్దు దేవా అని కూడా ప్రార్థించండి. నా క్రియలు చూసి నువ్వు లోపలికి రాలేకపోతున్నావా తండ్రి, అది కూడా ప్రశ్నించండి. నీ పరిస్థితి బాగోలేక పాపమేమో అక్కడ పొంచి ఉంటే, పాపం నుంచి రక్షించడానికి ఆయనేమో వాకిట్లో ఉంటే ఎంతకాలం ఇలా? నీ హృదయపు తలుపు తెరిచి నిజంగా దేవుని సంతృప్తిగా దేవునికి లోపలికి ఆహ్వానించాలి. ఆయన ఇంట్లో ఉంటే ఇక ఏ దారి నుంచి కూడా నీకు అపాయం రాదే. ఆయన ఇంట్లో నీతో ఉంటే ఇంక అంతకంటే గొప్ప విషయం ఏమిటి? సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోకపోతే దేవుడు వాకిట్లోనే ఉండిపోతాడేమో ఆలోచించు. వాకిట్లో ఉండిపోయి న్యాయాధిపతిగా పనిచేస్తుంటాడేమో, ఇంటిలోనికి వస్తే తండ్రిగా పనిచేస్తాడేమో ఆలోచించు. న్యాయాధిపతిగా ఉంటే వాకిట్లోనే పనిచేస్తాడు, అప్పుడు కూడా నీకే మేలు చేస్తాడు. నీకు విరోధంగా పంచి ఉన్న పాపం నుంచి నీకు రక్షణ కల్పిస్తున్నాడు, బాగానే ఉంది. కానీ నీ హృదయపు తలుపులు తెరిచి సంతృప్తి కలిగిన భక్తి చేసి ఆయన లోపలికి ఆహ్వానించుకో, ఆయన తండ్రిగా ఉంటాడు. నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకో అన్నమాట అదే కదా. వాకిట్లో ఉన్న వ్యక్తిని వాకిట్లో నేను నిలబెడతావా నీ అవిధేయతతో? అబ్బే, ఏ అపాయం మా ఇంటికి రావట్లేదండి, అబ్బే ఏ అపాయం మా ఇంటికి రావట్లేదు, నాకు దేవుడే కాపుదల అని అంటావా? మంచిదే, కానీ ఆ కాపుదల ఆయన ఇంట్లో ఉండి తండ్రిగా నీకు ఇస్తే బాగుంటుంది. లోపలికి ఆహ్వానించుకో, పశ్చాత్తాపపడు. దేవుడు వాకిట్లోని పెడుతున్నావా, ఇంట్లోనికి పెడుతున్నావా? దేవుడిని వాకిట్లో పెడుతున్నావా, ఇంట్లోనికి పెడుతున్నావా? దేవుడు వాకిట్లో ఉంటున్నాడా, ఇంట్లోనికి వస్తున్నాడా? ఏ రీతిగా ఎక్కడ ఉంచావా? ఆయన స్థానం ఎక్కడ ఆయన స్థానం ఎక్కడ? ఆయన పరిస్థితి ఏమిటి? నీ విషయంలో తీర్పరిగా ఉంటా ఉన్నాడా, కాపరిగా ఉంటా ఉన్నాడా?
తీర్పరిగా ఉంటా ఉన్నాడా, కాపరిగా ఉంటా ఉన్నాడా? నీకు తండ్రిగా ఉంటా ఉన్నాడా, కాపలాదారునిగా ఉంటా ఉన్నాడా? కాపలాదారునిగా ఉంటే మంచిదే, కానీ నీ ప్రతి మాట ఆయన లెక్కిస్తున్నాడు. నీ సరి చేసుకొని విధానాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. పాపము పొంచి ఉంది, దాని విషయంలో రక్షణ కల్పిస్తున్నాడు. అటువంటి తండ్రిని లోపలికి ఆహ్వానించు, అటువంటి తండ్రిని లోపలికి ఆహ్వానించు. పశ్చాత్తాపడు, రొట్టె నీ దగ్గరికి వస్తుంది. ఇతరుల కోసం నువ్వేం చేస్తున్నావు అది చూసి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన వాకిట్లో నిల్చున్నాడు. అదే ఇంట్లోనికి వస్తే ఇతరుల విషయంలో మంచి చేయాలని నీకు బోధిస్తాడు. ఆయన ఇంట్లోకి వస్తే అన్ని మంచి విషయాలు నీకు చెప్తా ఉంటాడు. ఆయన ఇంట్లోకి వస్తే నువ్వు బలిపీఠాన్ని అంటి పెట్టుకునే స్థితి ఏమిటో తెలియజేస్తాడు. ఆయన ఇంట్లోకి వస్తే నిన్నెవరు బ్రతిమాలక్కర్లేదు. నువ్వే దేవునితో ఉంటావు. విడిచిపెట్టవంతే నిన్నెవరు ఆహ్వానించిన అవసరం లేదు. నువ్వు ఆలస్యం కావు. ఆయన ఇంట్లో ఉంటే నీలో అంత మార్పు, రూపాంతరము చెందు. వాక్యం విని మార్పు తెచ్చుకో. యెహోషువ చెప్తున్నాడు, రేపు దేవుడు మీ మధ్య అద్భుత కార్యాలు చేయాలి అని అంటే ఈవేళ మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని శ్రద్ధ వహించమంటున్నాడు. అశ్రద్ధ చెయ్యొద్దంటున్నాడు. ప్రార్థించండి. ఎక్కడున్నాడు న్యాయాధిపతి? అయ్యా నువ్వు నా తండ్రిగా లోపలికి రావాలి ప్రభు, ఆహ్వానించుకో. అయ్యా నువ్వు నా తండ్రిగా లోపలికి రావాలి ప్రభు, ఆహ్వానించుకో. అయ్యా నువ్వు నా తండ్రిగా లోపలికి రావాలి ప్రభు, ఆహ్వానించు. అయ్యా నువ్వు నా తండ్రిగా నా దగ్గర ఉండాలయ్యా, ఆహ్వానించు. తీర్పులోనికి తేబడక తప్పించబడాలని దేవుడు నీకోసం ఎదురు చూస్తూ ఉంటే ఆయన్ని తీర్పరిగాను న్యాయాధిపతిగా గుమ్మాలోనే నిలబెడతావా? ఇన్ని సంవత్సరాలకి నీ భక్తి యొక్క ఫలితం, నా భక్తి యొక్క ఫలితం అంతేనా? ఆయన నీతో ఉంటే నీ జీవిత విధానం మారుతుంది, నీ ఆలోచన విధానం మారుతుంది. ఎన్ని శ్రమలున్నా ఆనందంగా జీవిస్తావు. ఏమీ లేని స్థితిలో సంతృప్తి పొందే విధానాన్ని నేర్పిస్తాడంటే రాత్రి వాక్యాల్లో చెప్తా ఉన్నాడు. నువ్వు అనవసరమైన విషయాలకు పరిగెత్తి అనవసరమైన ఆపదలు నెత్తి మీదకు తెచ్చిపెట్టుకోవు. ఆయన నీ ఇంట్లో ఉంటే, ఆయన నీ ఇంట్లో లేడు కనుకనే నీ పరిస్థితులు అలాగున్నాయి. ఇక మీదట కూడా అలాగే జరుగుతుందా? వద్దు. ఆయన ఇంట్లోకి ఆహ్వానించుకోవాలా? ఆయన ఇంట్లోకి ఆహ్వానించుకోవాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా పరమ తండ్రి, అయ్యా మాకు తీర్పరిగా న్యాయాధిపతిగా నీ వాకిట్లో నిల్చున్నామని వాక్యం వింటుంది. అయితే నీ మాట విని పూర్తిగా జీవితం మార్చుకోవటానికి మిమ్మల్ని మా ఇంట్లోనికి ఆహ్వానిస్తున్నాం నాయన. హృదయపూర్వకంగా అయ్యా నీతో ప్రభు నీ మాట వినటానికి ఒప్పుకుంటున్నాను. ఎవరు తలుపు తీస్తే వారితో పాటు నేను, నాతో పాటు వారు ఉంటామని మీరు వాగ్దానం చేసిన విధానాన్ని బట్టి అట్టి స్థితి మా అందరికీ కలుగు చేయి ప్రభు. మా వాకిట్లోనే ఉండిపోతున్నాను ఆయన. నువ్వు వాకిట్లో ఉంటే మా ఇంటికి రక్షణే, కానీ అంతకంటే నాకు తండ్రిగా ఉంటే బహుధైర్యం బాబు. నా బిడ్డలకు నాయన, నాకు, నా కుటుంబానికి మా ఇంటిలోనికి రండి బాబు. ఇప్పటి వరకు నా స్థితి ఏమిటో, మా పరిస్థితులు ఏమిటో, మా హృదయ స్థితులను బట్టి పాపం ఎలా పొంచి ఉందో దాని నుండి మీరు ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారో మాతో మాట్లాడుతున్నారు. మా జీవితాలను పూర్తిగా రూపాంతరం చెందించుకుని సంతృప్తి కలిగి భక్తి చేయటానికి, ఇప్పటి జీవం విషయంలో రాబో జీవం విషయంలో గొప్ప ప్రయోజనం నేను ఇస్తానని రాత్రి మాట్లాడినట్టుగా మా ఈ జీవిత కాలంలో మా అక్కర్ల అవసరతలు తీర్చి రానున్న జీవిత కాలంలో కూడా నీ పాదాల ఎదుట ఉండే భాగ్యం, పరలోకంలో నివసించే భాగ్యం మాకిచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్యా ఇక మీదట మా వాకిట్లో కాదు మిమ్మల్ని మా గుండెల నిండా ఇంటిలోనికి ఆహ్వానించుకోవడానికి సహాయం చేయి. యేసు పరిశుద్ధ నామంలో మా జీవితంలో మా వ్యక్తిగత అభిప్రాయాల విషయంలో, అలవాట్ల విషయంలో పూర్తి అధికారం నీకే ఇస్తూ మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.